అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునస్సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకునేటువంటి దాంట్లో ఈ కృష్ణ శతకర్త దశావతారాల గురించి ఈ యొక్క పద్యాలను రాస్తూ, ఆదివరాహుడవై నీవా ధనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదము సురలు పొగడగా మేదిని కిటిమెట్టికెత్తి మెరసితి కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క పద్యాన్ని రాయటం జరిగింది. ఆదివరాహుడవై అంటే ముందుగానే ఒక వరాహము అనేటువంటిది ఏంటంటే, ఈ యొక్క ప్రజలకి ఏదైతే వరములను ఇచ్చేటువంటి అవతారం ఉన్నదో ఆ అవతారాన్ని ఆది వరాహము అని చెప్పేసని ఇందులో చెప్తూ, వరాహము అంటే పంది అనేటువంటి దాన్ని కూడా దీనికి నానార్థాలుగా చెప్పటం జరిగింది. ఇది ప్రజలకి అంటే భూమికి వరాన్ని ఇవ్వటము అనేటువంటిది ఏంటంటే, ఆ హిరణ్యనేత్రుడు అనేటువంటి వాడు ఈ భూమినంతటినీ కూడా చుట్టి ఆ ఒక్క స్థితిలో నుంచి మారుస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క విరాట్ పురుషుడు ఆది వరాహంగా అవతరించి ఆ ఒక హిరణ్యనేత్రుని సంహరించి ఈ భూమికి మోదాన్ని చేకూర్చాడు. అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక వరం ప్రసాదించాడు అనేటువంటి దీన్ని ఈ యొక్క పద్యంలో చెప్పటం జరిగింది. ఆదివరాహుండవై నీవాదనుజ హిరణ్య నేత్రి హతుజేసి తగన్ మోదము సురలు పొగడగా మేదిని కిటి మెట్టికెత్తి మెరసితి కృష్ణ. ఆ కోరల మధ్యన ఆ భూమిని మీదకెత్తి ఈ యొక్క హిరణ్యాక్షుణ్ణి ఈ యొక్క హిరణ్యనేత్రుడైనటువంటి వాడిని సంహరించావు అని చెప్పేసి చెప్పటం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ హిరణ్య గర్భులు అనేటువంటి వాళ్ళని వీళ్ళని రాక్షసులుగా పేర్కొని, రాక్షసతత్వంలో వీళ్ళు ధనుజులు అనేటువంటి పేరుతో వీళ్ళకి లోక ప్రసిద్ధంగా గాంచారు. కానీ ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని ఇంతకన్నా ఇంకోలాగా చెప్పటానికి లేదు. కానీ ఆ ఒక్క అమ్మవారి గురించి మాట్లాడేటప్పుడు హిరణ్యవర్ణం హరిణీం అనేసి ఆవిడ అలా పొగట్టడం జరిగింది. ఇక్కడ హిరణ్యము అంటే బంగారము అనేటువంటి విషయంలో చెప్పినటువంటిది. వీటి తాలూకు అర్థాలన్నింటినీ కూడా విపులీకరించి చెప్పాల్సి వచ్చేటప్పటికీ ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి సమయం మనకి సరిపోదు. అందుకని చెప్పేసని దీన్ని చాలా తక్కువగా తీసుకుని చెప్పటం జరుగుతోంది.
అని ఈ వరాహాన్ని ఇలా పొగట్టడం జరిగింది. ఈ యొక్క వరాహ అవతారం అనేటువంటిది ఏంటంటే, చూడటానికి ఇది ఆది వరాహము అనేటువంటిది ఏంటంటే, దీన్ని శ్వేతవరాహ కల్పము అని చెప్పేసి అని కూడా మనం సంకల్పం చెప్పేటప్పుడు చెప్తాం. శ్వేతవరాహ కల్పే వైవస్వతంత్రే కలియుగే ప్రథమవాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే అని చెప్పేసి అని ఇలాగా మనం సంకల్పం చెప్పేటప్పుడు చెప్పుకొస్తాం. కనుక ఈ యొక్క విషయాన్ని ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచన చేయాలంటే, వరాహము అంటే ఇది ఎందుకు ఇలా చెప్పబడుతోంది అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ కెమిస్ట్రీలో మోనో, డై, టెట్రా, పెంటా అని ఎలాగైతే పదాలను ఉపయోగిస్తారో అవి కెమిస్ట్రీలో మాత్రమే, రసాయనిక శాస్త్రంలో మాత్రమే ఉపయోగించుకునేటువంటి పదాలు. మోనో అంటే 1 అని, డై అంటే 2 అని, ట్రై అంటే 3 అని, ఇలాగా వాటిని ఎలాగైతే ఉపయోగిస్తున్నామో ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఈ దశావతారాలకి కూడా ఒక విధమైనటువంటి పదాలని, ఆ ఒక సంఖ్యామానాన్ని ఉపయోగించడం జరిగింది. మీనము, అలాగే కూర్మము, అలాగే వరాహము అని చెప్పేశాను. ఈ వరాహము అనేటువంటిది వరములను ఇచ్చేటువంటిది అని చెప్పినప్పటికీ కూడా ఈ వరాహ అవతారాన్ని 10వ అవతారంగా 10 కింద తీసుకుంటాను సంఖ్యాశాస్త్రంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో. ఇలా వీటిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకున్నటువంటి సమయం సరిపోదు కాబట్టి ఇంతవరకు దీన్ని మనం తెలుసుకుంటే చాలు. అంటే ఈ దశావతారాలు అనేటువంటిది ఏంటంటే సంఖ్యాశాస్త్రాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో చెప్పటం జరుగుతుంది అనేటువంటి విషయం. ఇవన్నీ ఎందుకు మనం అధ్యయనం చేస్తున్నాము అని అంటే, మనం బాహ్యంగా చూసేటువంటిది ఏంటంటే దేహాన్ని చూస్తాము. దేనికైనా సరే, ఒక వస్తువుకైనా దేనికైనా సరే రంగుతో ఉన్నటువంటి దేహాన్ని మాత్రమే, ఉపాధిని మాత్రమే చూస్తాము. ఒక కారుని చూస్తున్నాము, బెంజ్ కార్ అని, లేకపోతే హోండా కార్ అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క ఉపాధుల్లో కూడా రకరకాలైనటువంటి దేహంతో ఉంటుంది ఈ ఉపాధి కూడా. కారులో ఎలాగైతే ఒక ఇంజన్ అనేటువంటి భాగం ఉంటుందో, ఆ ఇంజన్ అనేటువంటి భాగము ఎందులోనైనా సరే అది పనిచేయవలసిన సిద్ధాంతం ఒకలాగానే ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని మనం మార్చడానికి మనకి ఏ విధమైనటువంటి అధికారమూ లేదు. ఆ పిస్టన్ కిందకి దిగుతూ ఉండాలి. ఆ పిస్టన్ ఆ బోర్లో మీదకి వస్తున్నప్పుడు ఆ టైం ప్రకారంగా ఆ ఒక పెట్రోల్ కానీ డీజిల్ కానీ స్ప్రింక్లింగ్ జరుగుతూ ఉండాలి. ఆ స్ప్రింక్లింగ్ జరిగినప్పుడు అందులో నుంచి శక్తి రావటం అనేటువంటి జరుగుతుంది. ఆ శక్తి వచ్చినప్పుడు ఆ ఇంజను ఈ యొక్క కారుని అనేటువంటి దాన్ని చలనానికి ఇవ్వటం జరుగుతుంది. అది ఆది కారైనా, బెంజ్ కారైనా, మారుతి కారైనా, దేనికైనా కూడా ఈ యొక్క సిద్ధాంతము మాత్రము ఒకటే. కానీ మనం కొనేటప్పుడు ఆ ఒక కారు కంపెనీలను చూసి మనం ఎలాగైతే వాటికి ధనాన్ని చెల్లిస్తామో అట్లాగే ఇక్కడ కూడా ఉపాధి అనేటువంటి దాన్ని బట్టే విలువ అనేటువంటిది ఆధారపడుతుంది. కానీ ఉపాధులలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి తత్వము. ఈ యొక్క స్వదేహో శోభనం సంతతం పురుషాఖ్యాచ సమ్మతం కిం మూర్ఖ
శూన్యమాత్మానం దేహాతీతం కరోషి భో అనేటువంటి ఈ యొక్క సూత్రాన్ని తీసుకున్నట్టయితే ఏ ఇంద్రియములతోనూ గ్రహింపలేనిది, ఊహకందనిది, జగత్తులో ఎలా కల్పించదో అదే కాక ఆత్మ ఈ దేహములో ఉంటున్నప్పుడు దేహాతీతమైనదని ఎట్లు విశ్వసించగలము? నిర్వికార, నిష్క్రియము, నిర్వికల్పము ఇత్యాది పదాలతో వర్ణిస్తూ ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది అని చెప్తాము. కొందరు ఏం చెప్తారంటే ఆకాశంతో తీసుకుని చెప్తారు. ఈ ఆకాశంతో చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఆకాశం శూన్యము అని చెప్పేసని వర్ణిస్తారు. ఆకాశం శూన్యం కాబట్టి ఈ యొక్క ఆత్మ కూడా శూన్యంగానే ఉంటుంది అని చెప్పేటువంటిది మూర్ఖత్వంగా చెప్పేటువంటి ఒక తత్వంగా చెప్తారు. ఆకాశం అనేటువంటిది ఇది కంటికి గోచరించదు. ఈ ఆకాశతత్వం గురించి చెప్పాల్సి వచ్చేటప్పటికీ ఈ తత్వశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు ఎంతో కష్టపడి దాన్ని చెప్పటానికి ఎలా ప్రయత్నించారంటే ఒక నదిలో ఉన్నటువంటి ఆ నదిలో కనిపించేటువంటి ఆకాశాన్ని ఆ నదిలో ఒక కడవని పెట్టి ఆ కడవలోకి నీరు తీసుకుని ఆ కడవలో కనిపించేటువంటి ఆకాశానికి తేడా ఏమీ లేదు, రెండు ఒకటేను. దీన్ని ఘటాకాశం అంటారు, మహర్దాకాశం అంటారు, మఠాకాశం అంటారు, హృదయాకాశం అంటారు, దర్హాకాశం అంటారు. ఈ ఆకాశం అనేటటువంటి దానికి ఆకారం లేదు, రంగు లేదు, ఏ విధమైనటువంటిది లేదు. మనం చూసేటువంటి ఆకాశానికి నీలంగానో నల్లగానో ఉంటుంది. ఇది మబ్బుల చేత ఏర్పడినటువంటిదే తప్పితే నిజమైన ఆకాశానికి ఏ విధమైనటువంటి రంగు లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. గగనం శూన్యం కానీ ఆకాశం శూన్యం కాదు అని చెప్తారు. ఆకాశానికి గగనానికి తేడా ఏంటంటే వాయువుకి ఆకాశానికి మధ్యన ఉన్నదాన్ని గగనము అని అంటారు. ఆకాశము అనేటువంటిది ఎక్కడో మన తలపై భాగంలో తలెత్తి చూస్తే కనిపించేటువంటి దాన్ని ఆకాశం అని అంటారు అని అనుకుంటే ఇది చాలా మూర్ఖత్వం అవుతుంది. ఆకాశం అనేటువంటిది మన ముందు ఉన్నది కూడా ఆకాశమే, అంతటా వ్యాపించి ఉన్నది. ఈ వ్యాపించి ఉన్నదానికి కంటితో చూస్తున్నప్పుడు ఈ ఆకాశము మనకి కనిపించదు. ఆకాశము కనిపించదు, ఆకాశ తత్వము మనకి కనిపించదు. కనుక ఈ ఆకాశ తత్వాన్ని తెలుసుకోవాలి, ఆకాశాన్ని తెలుసుకోవటం ఎంత కష్టమైనటువంటి విషయమో ఇక్కడ ఆత్మకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవటం అంత కష్టమైనటువంటి విషయమయ్యా. ఇది ఇంద్రియాలకి గోచరించదు, కంటికి కనిపించదు. ఏ ఒక్క గుణాల చేతన ఈ యొక్క ఆత్మని తెలుసుకోలేము. అట్లే ఆకాశం కూడా అటువంటి స్థితిలోనే ఉంటుంది. కనుక ఈ యొక్క ఆకాశానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎలాగైతే ఆలోచిస్తామో అలాగే ఈ ఆత్మతత్వాన్ని కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయమే. ఉదాహరణకి కంటికి కనిపించే దాంతో కంటికి కనిపించని దాని గురించి ఆలోచించమని చెప్పాం కదా. ఇక్కడ ఒక కారు తీసుకుంటే ఆ కారులో ఉన్నటువంటి చలనానికి ఏది కారణం? పవర్ స్ట్రోక్ కారణం. ఆ పవర్ స్ట్రోక్ ఎలా వస్తుంది అని చెప్పేసరి తీస్తే ఇంజన్లో ఉన్నటువంటి భాగాల్లో ఆ ఒక్క బోరు పిస్టను తీసేస్తే దాంట్లో ఉన్న పవర్ మనకి కనిపించదు. అవి అలైన్మెంట్ చేస్తున్నప్పుడు మాత్రమే, ఆ బోర్లో పిస్టన్ మీదకి లేచినప్పుడు మాత్రమే ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదైనా ఆయిల్ పదార్థం దాని మీద స్ప్రింక్లింగ్ అయినప్పుడు మాత్రమే అక్కడ శక్తి అనేటువంటిది ఉద్భవించి అది
ఈ యొక్క మిగిలినటువంటి వాటి ద్వారా చలనానికి మార్గమవుతుంది. అట్లాగే ఈ యొక్క దేహము అనేటువంటిది, ఈ ఉపాధి అనేటువంటిది ఉన్నంతసేపు మాత్రమే అందులో ఆత్మ ఉన్నది అనేటువంటి విషయం మనకి గోచరం అవుతుంది తప్పితే, అంతర్బహిస్సర్వం అని అన్నాం కదా, బయట ఉన్నటువంటి ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ అంటే బయట ఆత్మ దానికి చలనం ఉండదు. ఈ యొక్క ఉపాధిలో అంటే దేహాలలో ఉన్నటువంటి ఆత్మకి ఈ ఆత్మ అంతర్యామి అనేటువంటి పేరుతో ఉండి, ఇది జ్యోతిస్వరూపంగా ఉండి, ఇది మనలో ఉన్నటువంటి చైతన్యానికి మూల కారణం అవుతుంది. ఏదన్నా ఒక వస్తువుని చూస్తున్నామంటే ఎలా చూస్తున్నాము? ఆ చూస్తున్నవాడెవడు? చూసింది మనం పెట్టుకున్న పేర్లు బట్టి ఈ పేరేనా ఆ ఒక చూసినటువంటి వస్తువా అని నిర్ధారణ చేయటానికి మనలో ఉన్నటువంటి వాడు ఎవడో ఒకడు నిర్ధారణ చెయ్యాలి. ఈ దేహంలో ఉన్నటువంటి ఉపాధిలో ఉన్నవాడు నిజ నిర్ధారణ చెయ్యాలి. దీన్నే నేతివాదము అని చెప్పేసి అని అంటారు. కనుక ఇక్కడ కావలసినటువంటిది ఏంటంటే, స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మ నీలో ఉండబట్టే జీవితాంతము నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకోవటానికి అవుతోంది. అంటే గాలి పీల్చి వదలటానికి ఏది సహకరిస్తోందంటే ఈ ఆత్మ జీవుడికి చెప్పటం మూలంగా, జీవుడు ప్రాణానికి చెప్పటంతో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ ఒక విషయాన్ని తెలియాలంటే ఎవరు తెలుసుకుంటున్నారు? ఆత్మ ద్వారా జీవుడు తెలుసుకుంటున్నాడు. ఇటువంటి విషయాలు ఏవీ తెలియకుండా ఈ ఆకాశం శూన్యము అంటే ఆత్మ శూన్యం కాదు, గగనం శూన్యము అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నటువంటి ఈ యొక్క విషయం కాబట్టి, ఈ విషయాన్ని గ్రహించి మనం ఈ యొక్క ఆది అనేటువంటిది ఏంటంటే పురాతనమైనది, మొట్టమొదట ఉన్నది ఏమిటి అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది వరాహంలో ఉన్న, అలాగే మీనం అనేటువంటి చేపలో ఉన్న, కూర్మంలో ఉన్న ఈ యొక్క దేహం వేరు కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకి ఏ విధమైనటువంటి భేదము లేదు. ఇక్కడ సృష్టికర్తకి అయినటువంటి బ్రహ్మకి ఈ విరాట్ పురుషుడు ఏం చెప్పాడంటే అంతటా తను వ్యాపించి ఉన్నాడు. ఆత్మగా అంతటా ఆ విరాట్ పురుషుడే వ్యాపించి ఉన్నాడు. మరి సృష్టి చెయ్యమన్నది ఏంటంటే, ఈ యొక్క సృష్టి చేసేటప్పుడు ఆ శక్తిని ఆ ఒక్క దేహాలలో అంటే ఆ ఉపాధులలో పెట్టి రకరకాలైన ఉపాధులను సృష్టించి, ఈ ఉపాధుల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఒక్కటే అనేటువంటి విషయాన్ని బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది తప్పితే, ఇది బ్రహ్మాన్ని తెలుసుకోలేని వాడికి ఈ యొక్క కళేబరాలని చూసి, దేహాలను చూసి ఇది కుక్క ఇది నక్క అనేటువంటిది. అందుకే భగవద్గీతలో ఆయన చెప్పింది ఏంటంటే పదార్థతత్వం అంతా ఒక్కటి అని చెప్పి తెలుసుకోవటం గురించే కుక్క మాంసం తినేటువంటి వాడికి అనేటువంటిది ఆ ఒక శ్లోకంలో చెప్పటం జరిగింది. కనుక పదార్థతత్వం అంతా కూడా ఒకటే, దేహాదులు అంటే ఉపాధులు మాత్రమే వేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ కృష్ణ శతకకర్త చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు అపరాక్షానుభూతిలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క చూడాల అనేటువంటి ఆవిడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, తన భర్త అయినటువంటి అతనితో నువ్వు ఏదో ప్రపంచంలోకి వచ్చేసి అరణ్యంలోకి వచ్చేసి తపస్సు చేయటానంటం కాదు, అరణ్యంలో కూడా ఉన్నటువంటిది ఆత్మే, ఆకాశంతో కూడినటువంటి ఆత్మే, ఇది వేరుగా లేదు. కనుక ఈ విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఈ ఉపాధులకి నీకు తేడా కనిపించదయ్యా అన్నటువంటి విషయాన్ని ఈ చూడాల ఆ సిక్కిధ్వజుడికి చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించి
ఆ వెంకటనాథుడి కృపా కటాక్షాలతో మనం కూడా ఇటువంటి విషయాలను తెలుసుకొని ఆ ఒక అయ్యప్ప అనుగ్రహంతో ఆత్మస్వరూపుడైనటువంటి ఆ జ్యోతిస్వరూపాన్ని మనం దర్శించగలుగుతామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.